రీసెంట్లీ డాక్టరేట్ వచ్చింది. పీహెచ్‌డీ కంప్లీట్ చేశాడనమాట బేసికల్లీ. హార్ట్ ఈస్ బ్రేకింగ్ ఇంటూ పీసెస్. ఏం చేయాలి? Hi everyone, welcome back to my channel and welcome back to a new video. ఇవాల్టి వీడియోలో I'm throwing a small surprise for my husband. నా హస్బెండ్కి రీసెంట్లీ డాక్టరేట్ వచ్చింది. పీహెచ్డీ కంప్లీట్ చేశాడనమాట బేసికలీ. అండ్ నిన్న నైటే ఫ్రాన్స్ నుంచి ఇండియాకి వచ్చాడు. అండ్ ఐ థాట్ లెట్స్ డూ సంథింగ్ టు సెలబ్రేట్ ఇట్. సో నిన్న నైటే చేద్దాం అనుకున్నా కానీ ఇంటికి వచ్చేసరికి లేట్ అయిపోయింది. అండ్ ఐ డెంట్ వాంట్ టు బాదర్ హిమ్ అట్ దాట్ టైమ్. సో ఇవాళ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సో ఇవాళ నాకు ఫుల్ డే ఉంది ప్లాన్ చేయడానికి. I'm not going to do something extravagant ఎందుకంటే my husband is a very low-key kind of a person. ఇంత extravagant things కూడా నచ్చవన్నమాట. So I'm gonna do a simple decor on this wall and I got him a coffee machine as his PhD gift. I also have another one which will be coming in the future. కానీ ఇప్పటికైతే I got him a coffee machine and yeah, I am very proud of him for doing this and it's a big achievement and yeah, I'm really happy. సో లెట్స్ డూ ఆల్ ద డెకార్. నేను ఆల్రెడీ ఆ కంగ్రాచులేషన్ బ్యానర్ ఉంటుంది కదా, అది ఆల్రెడీ సెట్ చేసేసా ఇక్కడ. ఇప్పుడు జస్ట్ బలూన్స్ అది ఎలా అరేంజ్ చేయాలి అది థింక్ చేయాలన్నమాట. బట్ దానికన్నా ముందు ఐ హ్యావ్ అ ఫ్యూ ఎరెండ్స్ టు రన్. ఐ నీడ్ టు గో టు ద బ్యాంక్, ఐ హ్యావ్ టు గో టు ద లాండ్రీ అండ్ స్టఫ్ లైక్ దాట్. సో yeah, I'm gonna do that before I start this. Evening 6కి వస్తాడు and ఇప్పుడు కరెంట్లీ టైం 2 అయింది. సో ఐ థింక్ ఐ హ్యావ్ ఇనఫ్ టైమ్ టు డూ ఆల్ ఆఫ్ దిస్. అండ్ ఇంకోటి ఏంటంటే ఐఎమ్ ఆల్సో గోయింగ్ టు మేక్ హిజ్ ఫేవరెట్ చికెన్ కర్రీ. సో దానికి కొంచెం టైం పడుతుంది. సో యా, ఐ హోప్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఆన్ టైమ్ బిఫోర్ దాట్. అండ్ యా, లెట్స్ డూ దిస్. వాళ్ళ మార్నింగే నేను ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అన్నీ మళ్ళీ కొత్త ఫ్రిడ్జ్ పైన సెట్ చేశాను అనమాట. అండ్ ఇట్ లుక్స్ బ్యూటిఫుల్. కానీ నా ఫ్రిడ్జ్లో ఇంకా స్పేస్ లేదు. ఇక్కడ పెడితే బాగోదు, సో ఇక్కడే పెట్టాలి. అండ్ ఐ డోంట్ హ్యావ్ ఇనఫ్ స్పేస్. చూడాలి. ఐఎమ్ థింకింగ్ ఆఫ్ గెట్టింగ్ దోస్ మ్యాగ్నెటిక్ బోర్డ్స్ దీనిపైన అయితే ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ పెడతారు. చూద్దాము, అది దొరికితే అది తీసుకొని దాని మీద పెడతా కావచ్చు. బట్ ఫర్ నౌ లెట్స్ గో. ఇప్పుడే బయటకు వచ్చాను అండ్ ఈ పప్పి రోడ్ మీద వచ్చేసింది. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఫర్ నౌ ఇంటికి తీసుకెళ్ళలేను బికాస్ మా అపార్ట్మెంట్స్లో పెట్స్ అలౌడ్ లేదు. బట్ మీలో ఎవరైనా వీడియో చెన్నైలో ఉండేవాళ్ళు ఉంటే వెలచరి దగ్గర ఈ పప్పీ ఉంది. ఐ కెన్ గివ్ యూ మోర్ డీటెయిల్స్. ఐ ట్రై టు కాల్ సమ్ అడాప్షన్ సెంటర్. చూడండి ఎంత చిన్నది, బేర్లీ డేస్ ఉంది, దాని మదర్ లేనట్టుంది. సో మేల్ పప్పీ చాలా క్యూట్ ఉంది. నో బైటింగ్. A few moments later. వాళ్ళంతా నాకు ఇంజర్డ్ యానిమల్సే కనిపిస్తున్నాయి. ఏంటో ఇక్కడ క్రో ఒకటి ఏమైందో ఏమో భయం వేస్తుంది కూడా. నన్ను చూడండి, పాపం రోడ్ మధ్యలో పడింది. ఐఎమ్ గోయింగ్ టు కీప్ ఇన్ హియర్, స్టే హియర్. అరే మళ్ళీ రోడ్ మీదకి వస్తాను నేను. ఎన్ని క్రోస్ వచ్చేసాయో దీన్ని చూసుకోవడానికి పాపం. ఓకే, ప్రస్తుతానికైతే ఇక్కడ పెట్టా. ఒక ఆంటీ కేర్ చేస్తా అనింది, ఈ ఇంటి ఆంటీ. సో హోప్ఫుల్లీ హీ షుడ్ బి గుడ్. సో నేను ఇప్పుడు ఇంజర్డ్ యానిమల్స్ అన్నా కదా, ఇందాక పప్పీ అయితే ఇంజర్డ్ లేకుండే. బట్ ఈ క్రోకి ఏమో అయ్యింది, ఫిగర్ అవుట్ చేయలేకపోయా ఏమైందని. సో బేసికలీ నేను ఇప్పుడు ఏం చెప్తుంటే అంటే, నాకు ఇవాళ ఎందుకో మార్నింగ్ నేను వాకింగ్కి వెళ్ళినప్పుడు 4 crows చనిపోయినవి కనిపించాయి. ఒక స్పారో హర్ట్ అయింది కనిపించింది, దాన్ని కూడా తీసి సైడ్కి పెట్టొచ్చా, రోడ్ మధ్యలో ఉన్నింది. అండ్ ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఒక పప్పీ వచ్చింది అడ్డము. తర్వాత నేను మళ్ళీ కేక్ షాప్కి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకొక ఇంజర్డ్ క్రో కనిపించింది. ఐ ఫీల్ సో హెల్ప్లెస్, ఎందుకంటే మా అపార్ట్మెంట్లో అస్సలు ఏ యానిమల్ ఆర్ బర్డ్ అలౌడ్ లేదు. బట్ ఐ డోంట్ నో వాట్ టు డూ. చెన్నైలో ఎట్లా వర్కౌట్ అవుతుందో కూడా నాకు తెలీదు. సో I'll probably get in touch with some animal or a call. Can I was saying I will probably get in touch with some animal shelter or something so that నాకు ఇట్లాంటివి ఎప్పుడైనా కనిపించినప్పుడు I can help them out in some way. My heart is breaking into pieces. ఏం చేయలేకపోతున్నా, బట్ లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఈ యాంగిల్స్ అడ్జస్ట్ చేయడానికి ఒక గంట పడుతుంది. ఆల్ రైట్ గైస్,
నాకు బ్లాక్ కలర్ గిఫ్ట్ పేపర్ కావాల్సి ఉండే కానీ అస్సలు దొరకలేదు. సో నేను ఈ రెడ్ తీసుకున్నా. ఈ రెడ్కి వెనకాల సైడ్ సిల్వర్ ఉంది. సో ప్రాబ్లీ ఇది యూజ్ చేస్తా. 2 తీసుకున్నా, అవి సరిపోతాయో లేదో కూడా నాకు తెలియదు. యాక్చువల్లీ ఇంకొంచెం దూరం వెళ్తే దొరికేదేమో, బట్ ఓపిక లేదు. నెక్స్ట్ ఐ హ్యావ్ దిస్ కాఫీ మెషిన్ రైట్ హియర్. గిఫ్ట్ ప్యాక్ చేస్తా, ఇప్పుడు చూద్దాం ఎట్లా చేస్తాను. నాకైతే రాదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐమ్ డూయింగ్. లెట్స్ సీ. యూట్యూబ్ వీడియో చూసా, హోప్ఫుల్లీ సరిపోవాలి గిఫ్ట్ పేపర్. అదే డౌట్ కొడుతుంది నాకైతే. ఇట్స్ అ బిగ్ ఫ్లాప్ గైస్. నేను ఎట్లా ఫోల్డ్ చేశానో ఏమో. ఇక్కడ సరిపోవట్లేదు, ఇక్కడ సరిపోవట్లేదు. అండ్ చాలా చెండాలంగా ఉంది చూడ్డానికి. బట్ అట్లీస్ట్ ఫొటోస్లో బాగా వస్తే చాలు. అండ్ అసలు నేను ఒక పెద్ద మిస్టేక్ చేశాను. అమెజాన్లో గిఫ్ట్ ర్యాపింగ్ ఆప్షన్ ఉంది. నేనేంటి, అమ్మో నేనే చేస్తా, నేనే ఎఫర్ట్స్ పెడతా, అది ఇది అని చెప్పి గిఫ్ట్ ర్యాప్ తీసుకొచ్చి ప్యాక్ చేసి యూట్యూబ్ వీడియో కూడా చూసా దానికి. అయినా ఇంత చండాలంగా తయారైంది. బట్ ర్యాపింగ్ ఇంపార్టెంట్ కాదు, గిఫ్ట్ ఇంపార్టెంట్. గిఫ్ట్ కూడా ఇంపార్టెంట్ కాదు, థాట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ స్టెప్ వచ్చి నేను తీసుకున్న పార్టీ పాప్స్. ఈ ప్రాప్స్ తీసుకున్నా నేను. కంగ్రాచులేషన్స్ బ్యానర్ 42 పీస్ ఇది. దాంట్లో బలూన్స్ వచ్చాయి, గోల్డ్ అండ్ బ్లాక్. అందుకే నాకు బ్లాక్ గిఫ్ట్ పేపర్ కావాల్సి ఉంది. అండ్ బలూన్ గ్లూ అంట. సో ఇది కూడా వచ్చింది. లెట్స్ గెట్ ఇన్ టు వర్క్ నౌ. దిస్ ఇస్ ద ప్రోగ్రెస్ గైస్. బెలూన్స్ అయిపోయింది, ఇక్కడ పెడుతున్నా. ఇప్పుడు ఇది ఎలా అరేంజ్ చేయాలనేది చూడాలి. అండ్ ఇన్ బిట్వీన్ ఆల్ దిస్ కేయాస్ నేను చికెన్ కర్రీ కూడా స్టార్ట్ చేసేసాను అనమాట. బట్ ఫైనల్ లుక్ చూపించలేదు గైస్. ఇది ప్రోగ్రెస్. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది. సో నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రెడ్ కలర్ చాలా బాదర్ చేస్తుంది. కింద కూడా కొన్ని బెలూన్స్ వేసా. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఇట్స్ నాట్ బ్యాడ్, బట్ ఐమ్ నాట్ రియలీ సాటిస్ఫైడ్. ఐ డోంట్ నో. కేక్ తీయాలి ఇంకా ఫ్రిడ్జ్లోంచి. నేను ఆర్డర్ చేసిన కేక్ ఇది బెంటో కేక్ అంటారు. జాపనీస్ స్టైల్ కేక్ అనమాట. ఇది చాలా చిన్నగా ఉంటుంది. ఇట్స్ జస్ట్ 300 grams. ఎందుకంటే మేము ఇద్దరం కేక్ తినము. బట్ ఈ కేకే చాలా ఎక్స్పెన్సివ్ కంపేర్డ్ టు ద 1 kg 2 kg ones. బట్ వాట్ ఎవర్, ఐ లైక్ ఇట్. ఇట్స్ సో క్యూట్. ఐ లవ్ ఇట్. A few inches later. సిజర్స్ కావాలా? గెస్ట్ ఫస్ట్. ఓకే, ఇంత కష్టపడి ర్యాప్ చేసి 1 సెకండ్లో చింపేస్తున్నావు. ఇంకా తెలియలేదా నీకు? కాఫీ మెషిన్ గైస్, దాంట్లో వాటర్ వేయాలనుకుంటా. ఇది మెషిన్. అండ్ ఇది కోస్టార్ కాస్మోస్, ఈ బ్రాండ్ ఆన్ అమెజాన్. నైస్. ఏమో తెలియదు. కంగ్రాచులేషన్స్ అండ్ సెలబ్రేషన్స్. దాన్ని లేపేసిన. Alright guys, thank you so much for watching. If you like this video, don't forget to like, share and subscribe, and I'll see you in the next one. Bye bye.